రాష్ట్రంలో ఎండల తీవ్రత భారీగా పెరిగింది. పగలు ఎండ వేడి వడగాలులతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 12 నుంచి ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు ఐఎండీ అధికారులు. 22 వరకు 10 రోజుల పాటు హీట్ వేవ్ కొనసాగుతుందన్నారు. నార్త్ ఈస్ట్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. చాలా ప్రాంతాల్లో 41 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల మధ్యలో ఉంటున్నాయి. ఇవాళ అత్యధికంగా నల్గొండ జిల్లా అడవి దేవులపల్లిలో 41.7 డిగ్రీలు, భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెంలో 41.6, ఖమ్మం రూరల్ పల్లెగూడెంలో 41.5 డిగ్రీలు నమోదైంది. మరో 24 ప్రాంతాల్లో 40 డిగ్రీల పైనే ఉంది. రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ఈ నెల 12 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు అధికారులు. తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. నార్త్ ఈస్ట్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ లో 12 నుంచి 22 వరకు 10 రోజుల పాటు 40-41 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఎండల దృష్ట్యా జనాలు బయటకు రావద్దని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. వచ్చే వారం నుంచి భారీ టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. వర్షాలు పడ్డ టైంలో కాస్త తగ్గినా మిగతా టైంలో అత్యధిక టెంపరేచర్లు రికార్డ్ అవుతాయంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్లో మనకు 44 వరకు ఎదుర్కొంటుంది. తర్వాత ఇప్పుడు అయితే 45-46 మధ్యలో రికార్డ్ అవుతుందని అంచనా ఉంది. మేలో మనకు మే లాస్ట్ వీక్లో ఎక్కువగా ఉంటుంది టెంపరేచర్. మళ్ళీ మనకు మాన్సూన్స్ క్రాస్ అయ్యేవారంటే మనకి యాక్చువల్ డేట్ ఏంటంటే 2nd వీక్ ఆఫ్ ద జూన్ మాన్సూన్స్ మన తెలంగాణ స్టేట్ను తాకడానికి 2nd వీక్ ఎప్పుడు నార్మల్ డేట్ ఉంటుంది, 2nd వీక్. అప్పటి వరకు టెంపరేచర్ 40 వరకు రికార్డ్ అవుతూనే ఉంటాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. తీవ్ర ఎండ వడగాలులతో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. ఎండలో బయటకు వెళ్లొద్దని, అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు. డీహైడ్రేట్ అవ్వకుండా నీళ్లు, జ్యూస్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. కేరళం, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటల నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా క్యూ లైన్స్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. గతంతో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు అధికారులు. మరోవైపు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్కి తరలిస్తోంది ఈసీ. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కేరళం, అసోం, పుదుచ్చేరిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఉదయం 9 గంటల నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలిచ్చి ఓటు వేశారు. దీంతో సాయంత్రం 5 గంటల వరకు కేరళంలో 75.01% పోలింగ్ నమోదైంది. అటు అసోంలో 84.42%, ఇక పుదుచ్చేరిలో 86.92% ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా క్యూ లైన్లలో ఓటర్లు ఉండడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది ఈసీ. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ ముగియగానే ఈవీఎం, వీవీప్యాట్లకు సీల్ వేశారు ఎన్నికల అధికారులు. వాటిని పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నారు. ఈవీఎంలను నిల్వ చేసే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భారీ భద్రత, సీసీటీవీల నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు అధికారులు. కేరళం, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించింది ఈసీ. మే 4న తమిళనాడు, బెంగాల్ ఎన్నికల ఫలితాలతో పాటు ఈ 3 రాష్ట్రాల రిజల్ట్ ప్రకటించనుంది ఈసీ. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం పినరై విజయన్తో పాటు రాజకీయ నేతలు, సినీ నటులు ఓటేశారు. అసోంలో సీఎం హిమంత ఫ్యామిలీతో కలిసి పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు వేశారు. అలాగే వివిధ పార్టీల నేతలు ఓటేశారు. 3 రాష్ట్రాల్లోనూ యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంది. అసోం, కేరళంతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 296 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. అసోంలో 126 సీట్లకు 722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది పోటీ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ సహా ఏయూడీఎఫ్, ఏజేపీ ఎన్నికలు బరిలో ఉన్నాయి. కేరళంలో 3 కూటములు తలపడ్డాయి. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్తో పాటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి
నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. 140 నియోజకవర్గాల్లో 883 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక పుదుచ్చేరిలో 30 నియోజకవర్గాల్లో 294 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. పోలింగ్ కూడా రికార్డు స్థాయిలో నమోదు కావడంతో అన్ని పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ అందరికీ అందుబాటులో ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు మంత్రులు. 10 ఏళ్లలో ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పేదవానికి న్యాయం చేయలేదన్నారు. పార్టీలు ఎన్నికలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేస్తున్నామన్నారు మినిస్టర్స్. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యార్థులను భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణలో వనరులు ఉన్నా కూడా 10 ఏళ్లు దోపిడీకి గురైందన్నారు. ఖమ్మం జిల్లా మదిరిలో పర్యటించిన డిప్యూటీ సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ముదిగొండ మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త హాస్పిటల్ పనులను పరిశీలించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అన్ని కార్యకలాపాలు ముఖ్యంగా విద్యపైన దృష్టి సారించి పెద్ద ఎత్తున మన మానవ వనరు ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి. ఆర్థిక పరమైనటువంటి వసతులు లేక నేను పాఠశాల పోలేకపోయానే, భవిష్యత్తులో ఇక్కడ నేను మా తల్లిదండ్రులు నాకు ఆర్థికంగా సహాయం చేస్తే ఇంకా పెద్ద పెద్ద చదువుకునేవాడిని, అది చదువుకోలేకపోయానే అనేటువంటి బాధ ఈ రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డకి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ప్యాడీ కొనుగోలు సమస్యపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు మంత్రి. రబీ 2024-25కి 5 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ టార్గెట్ డిమాండ్ ఉందన్నారు. ఎఫ్సీఐ రా రైస్ టార్గెట్ తగ్గించాలని సూచించారు. 8,45,000 మెట్రిక్ టన్నుల రైస్ డెలివరీ ఇంకా పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే గడువు ముగియటంతో మరో 60 రోజులు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఉత్తమ్. రైతులకు ఎంఎస్పీ కల్పించేందుకు నిరంతర కొనుగోలు అవసరమన్నారు మంత్రి. అదనపు ప్యాడీతో రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం పడుతుందని కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్రం మరో 2 నెలలు గడువు పొడిగించాలని కోరారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్లలో ఏ ఒక్క పేదవాడికి బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాము అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం 1000 కోట్లు ఇస్తోందన్నారు. హైదరాబాద్లోని బహదూర్పురా, కార్వాన్ నియోజకవర్గాలకు చెందిన అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలను అందించారు మంత్రి పొన్నం. సంబంధించినటువంటి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనేటువంటి సంకల్పం తీసుకొని గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా నియోజకవర్గంలో స్థలాలు ఉన్న వాళ్ళకి తొందరగా ముందు దశలో ఇల్లు ఇచ్చేస్తా ఉన్నాం. లేని వాళ్ళకు స్లమ్స్, అదేవిధంగా మిగతా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులను సరిగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు మంత్రి సీతక్క. ఉద్యోగుల జీతం నుంచి నెలకి 10,000 ఇచ్చే విధంగా సర్కార్ జీవో తెచ్చిందన్నారు. మహబూబాబాద్ జిల్లాలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ని ప్రారంభించారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు రాయించుకుని బయటకు గెంటేస్తున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి వారి దగ్గర నుంచి ఆస్తులను తిరిగి తీసుకోవడానికి కేబినెట్ లో తీర్మానం చేశామన్నారు సీతక్క. పెద్ద మనుషుల దగ్గర ఆస్తులు రాయించుకొని పక్కకు పంపిస్తున్నారు. ఆస్తులు రాసేదాక మంచిగా చూసుకుంటున్నారు అమ్మ నాన్న. అది రాయంగానే కథ తీసుకుపోయి రైల్వే స్టేషన్ కాడ, బస్ స్టేషన్ కాడ, లేదా అనాథాశ్రయంలో, లేదా ఇట్లా పెద్ద ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో పడేసి వస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే తల్లిదండ్రులు వీళ్ళు మమ్మల్ని చూస్తలేరు అనే భావన వచ్చిందనుకో, మళ్ళీ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఆస్తి తిరిగి పాత తండ్రి పేరు ఎట్లయితుందో అట్లా వాళ్ళకే ఇవ్వాలని కూడా మనము ఆర్టీఓలకు అట్లా అధికారం ఇస్తూ ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది. జిల్లా హాస్పిటల్స్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మౌలిక సదుపాయాలతో పాటు పేదలకు నాణ్యమైన వైద్యం అందించటమే లక్ష్యమన్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. దాదాపు 25 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ కి శంకుస్థాపన చేశారు దామోదర. క్రిటికల్ కేర్ బ్లాక్, క్రిటికల్ కేర్ యూనిట్ అనేది శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ చాలా ముఖ్యమైన హాస్పిటల్. మనము ఈ ప్రాంతంలో తీసుకుంటే కుకుట్పల్లి, ఈ ప్రాంతంలో తీసుకుంటే
నార్సింగే కానీ అప్ టు చార్మినార్ దగ్గర ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఈ హాస్పిటల్ని మనము డెవలప్ చేయాలి, స్ట్రెంగ్తన్ చేయాలి, బెడ్ల సంఖ్య పెంచాలి. ఇప్పుడు 100+100 అంటే 200 పడకల హాస్పిటల్ అయిపోయింది. ఎన్నికలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కోసం పని చేస్తోందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేస్తామన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ సెగ్మెంట్లోని సీపూర్ కాల్వాల్ గ్రామంలో 6,40,00,000తో నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. నర్వా జక్కనపల్లి రోడ్డులో 90 లక్షలతో కాజ్వే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 6 నెలల్లోపే బ్రిడ్జిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు వాకిటి. ఈ రోజు నర్వా మండలంలో ఈ బ్రిడ్జి కోసం దాదాపు 6,90,00,000, 40 లక్షలు, జగనపల్లికి 90 లక్షలు, రాయకోడు సబ్ స్టేషన్, ఇందిరమ్మ ఇండ్లు, ఇతరత్ర డెవలప్మెంట్స్ కార్యక్రమానికి మనం పునాది రాయడం ఒకటే కాకుండా ఈ రోజు బ్రిడ్జి స్టార్ట్ చేసే కార్యక్రమం తీసుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తోందన్నారు మంత్రులు. 1000 మంది సైకో జగన్లు వచ్చినా అమరావతిని ఏం చేయలేరన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధానిని అంగీకరించలేని వ్యక్తికి పాలించే అర్హతే లేదన్నారు. అభివృద్ధి చెందాలంటే ప్రజల జీవితాల్లో మార్పు తేవాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక వైఎస్ఆర్ మరణంపై మంత్రి అచ్చెన్న కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ మరణం వెనుక జగన్ పాత్ర ఉందని వైసీపీ వాళ్లే చెప్పారన్నారు. అచ్చెన్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో మారీచుడి కంటే ఎక్కువ వేషాలు వేసే ఓ పార్టీ ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఆ రౌడీయిజం బ్యాచ్ సైకో ప్రవర్తనలతో వితండవాదాలు చేస్తుందన్నారు. ఏమీ అనకుండానే ఓ పత్రికపై దాడి చేస్తున్నారని అన్నారు. గతంలో వాళ్ళు ఆడబిడ్డల్ని వేధించారని, దానికి సమాధానం చెప్పే పరిస్థితి సైకో పార్టీకి లేదని తెలిపారు. బాపట్ల జిల్లా సూర్యపల్లిలో పర్యటించారు చంద్రబాబు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ఆ పార్టీ చూస్తోందని, అంతా కలిసి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 1000 మంది సైకో జగన్లు వచ్చినా అమరావతిని ఏమీ చేయలేరని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధానిని అంగీకరించలేని వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. గతంలో 3 రాజధానులు అన్నారని, ఇప్పుడు మావిగన్ అంటున్నారని ఫైర్ అయ్యారు. అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ అని, అది సంపద సృష్టించే మార్గమని చెప్పారు బాబు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని చట్టం చేశారు, రాజముద్ర వేశారు. ఎన్డీఏలో ఉండే భాగస్వాములు సపోర్ట్ చేస్తే పర్వాలేదు అనుకుంటాం. ఒకే ఒక పార్టీ, మా తమ్ముడు సైకో పార్టీ. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం కానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మౌలిక వసతులు మెరుగుపరిచి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలన్నారు. భవిష్యత్తుపై నమ్మకం కలిగించాలన్నారు. అంతర్వేది పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు పవన్. అంతర్వేది లాంటి పవిత్ర ప్రాంతంలో అభివృద్ధి ఆధ్యాత్మికతతో కలిసి నడవాలని ఆకాంక్షించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ చనిపోయిన సమయంలో జగన్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. వైఎస్ ఆచూకీ తెలియక అందరూ ఆందోళన చెందుతుంటే సీఎం పదవి కోసం పాకులాడతారా అని ప్రశ్నించారు. ఏం జరిగిందో నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం సంతకాల సేకరణ చేస్తారా అని విమర్శించారు. పదవి గురించి ఏదైనా చేస్తాడు. తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు. తండ్రి మరణాన్ని సింపతిగా మలుచుకొని ఏ విధంగా ప్రవర్తించాడో ఒకటి. తండ్రి మరణం నిర్ధారణ కాకముందే సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి పదవి గురించి ఏ విధంగా ప్రయత్నం చేశాడో మనందరికీ తెలిసిన విషయం. వైఎస్ మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు దిగజారి విమర్శలు చేశారన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స వైఎస్ఆర్ ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన మంత్రి పదవితో అచ్చెన్న ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. జగన్ పై రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయండని, కానీ వైఎస్ఆర్ మరణం ప్రస్తావన తీసుకురావద్దన్నారు. దీనిపై క్లారిటీ కావాలంటే పాత వీడియోలు, క్లిప్పింగ్లు చూసుకోవచ్చని సూచించారు. అందరూ మర్చిపో అనుకుంటున్నావా? ఆయనతో మాకున్న సన్నిహితం సంబంధం. ఏం మాట్లాడుతాం? ఇందాక ఆయన తాలూకా మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స సత్యబాబు గారే నాకు చెప్పారని చెప్పి పనికి మాటలు రాదు. ఏంటిది? ఇష్టరాజ్యంగా ఈ రకమైన అహంకారపూరితమైన కోతల్ని మీ అధికారం ఉంచుకోవడం కోసం
వైఎస్ఆర్ వారసులమని చెప్పుకునే మాజీ సీఎం జగన్ కేవలం వైఎస్ఆర్ పేరును మాత్రమే వాడుకున్నారని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ ఆశయాలకు జగన్ వారసులు కాలేదని అన్నారు. వైఎస్ఆర్ భావజాలం ఉంటే జలయజ్ఞం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడిగా ఎందుకు మారారని నిలదీశారు. 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్లు కట్టారని విమర్శించారు. ఇప్పుడు మావిగన్ జోకర్లా మిగిలారని ఎద్దేవా చేశారు షర్మిల.